హాయ్. తాతయ్య నా ఫ్రెండ్. నమస్తే అండి. అయితే ఇంటికి ఎందుకు వచ్చాడు? నేనే లంచ్కి పిలిచాను. ఏ భోజనానికి కూడా కరువా వాళ్ళ ఇంట్లో? సరే సరే లోపల తలాడండి. మొన్న లండన్ నుంచి తీసుకొచ్చాం చూడు, ఆ కప్పులు రెడీ చేయి. ఓ తన్వి, మీ ఫ్రెండ్ వచ్చాడా? హాయ్, ఐఎమ్ తన్వీస్ మదర్. వాట్ ఇస్ యువర్ నేమ్? సంజు ఆంటీ. ఓ సంజు, యా సంజు. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏం లేదు, U&I మ్యాగజైన్ వాళ్ళు వస్తున్నారు, ఏదో ఇంటర్వ్యూ కావాలంట. చూస్తున్నావుగా మా ఇల్లంతా యాంటిక్సే. అదే భోన్ చేసి వెళ్ళాలి, ఓకేనా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చీర మేకప్ అంతా ఓకే కదా? ఓకే. కూర్చో. రెడీ చేసావా? షూర్. సరే. వాటర్ తాగుతావా? ఎస్ ప్లీజ్. ఎస్. హలో అంకుల్. నువ్వేనా తన్వి ఫ్రెండ్? అవును అంకుల్. లంచ్ చేసావా? లేదండి. హోంవర్క్ చేయమంటే టీవీ చూస్తున్నావు ఏంటి? బుద్ధి ఉందా నీకు? లంచ్ మాత్రం చేస్తావు, అది అవసరం నీకు. నువ్వే చాంటం చేసుకోమన్నావు. నోరెత్తుకో, ఎదురు చెప్పుకో, వెళ్ళు. వేసావా? లంచ్ చేసి వెళ్ళమ్మా. అంకుల్. లంచ్ చేసి వెళ్ళు బాబు. అంకుల్. కూర్చోమ్మా. అంకుల్ ప్లీజ్ కూర్చో. కూర్చో. లంచ్ చేసి వెళ్ళమ్మా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నాన్న హోంవర్క్ చేసుకోమన్నాడు. అయితే లోపలికి వెళ్ళి చేసుకో. తాగు. ఇంటికేదో అరిష్టం పట్టుకుంటారా? నరకోవాలని దీని మామ ఎవరినో లేపుపోయిన దగ్గర నుంచి ఇంటికి అరిష్టం పట్టుకున్నాం. మన పంతులు తీసుకురా, రేపు పొద్దున్నే మన ఇంటికి శాంతి ఏంటాలా? లంచ్ చేద్దామా? ఎస్ ప్లీజ్. షూర్. పేరేంటో? సంజు తాతగారు. ఎక్కడో కొంప? హైటెక్ సిటీ. ఓ, రియల్ ఎస్టేట్ డబ్బులా? లేదండి, నాన్నగారు ఎప్పటి నుంచో. సర్లే, ఎంతకీ ఏమిట్లో మీరు? తాతయ్య హౌ కెన్ ఏంటే ఏం అడగడం తప్ప? ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి తీసుకొస్తావు నువ్వు, నేను మాత్రం అడగడం తప్ప? సర్లే భోజనం చేయండి. ఇంకొంచెం చికెన్ వేనా? ఇంట్లో ఇంకెవరు భోజనాలు చేయలేదు. వద్దులే, నాకు సరిపోయింది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటాడో? తాతయ్య యాదయ్యా, ఆ కాకులు తోలు. ఏదో కాకులు ఎలా పాలా లేకుండా వస్తుంటాయి తినడానికి. అన్నం ఫుల్గా తిన్నాను, పర్లేదు. వెళ్ళొస్తాను తాతగారు. చిచి, ఏదో కాకులు. వెళ్ళు. హే, నేను వెళ్ళిపోతానులే. యూ జస్ట్ క్యారీ ఆన్. ఐమ్ సారీ యూ హ్యాడ్ టు హియర్ ఆల్ దట్. హే, దట్స్ టోటలీ ఫైన్. ఫ్యామిలీ అన్నాక ఇట్స్ అ ప్యాకేజ్. దేర్ ఇస్ నథింగ్ మచ్ యూ కెన్ డూ. ఐ నో, బట్ చూసావు కదా, నువ్వు లంచ్కి వస్తేనే పరిస్థితి అది. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించు. యూర్ రైట్, ఐ గెట్ ఇట్ నౌ. ఐమ్ సారీ. డోంట్ బీ. సో నువ్వు మా ఇంటికి లంచ్కి ఎప్పుడు వస్తున్నావు? ఏ ఇక్కడ జరిగింది సరిపోలేదా? ఆహా, నువ్వు మాత్రం నన్ను మీ ఇంటికి పిలిపించి తిట్లు తినిపిస్తావు, కానీ నువ్వు మా ఇంటికి రావా? ఓకే, వ్యాలిడ్ పాయింట్. సో సండే డన్. థ్యాంక్స్. వెళ్దామా? ష్యూర్. సారీ.
తనకి ఏం కావాలో చూసుకోమ్మా, అమ్మా సరేనా? సరే. ఆ ఆకు ఒకటి ఇవ్వమ్మా. అక్క అక్క పాప ఓకే. అయిపోయిందా? అండ్ దట్స్ డాడ్. అక్కడికి వెళ్ళి కట్టండి. తన్వి వచ్చేసావా? రా 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 రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. బోల్డ్ పనులున్నాయి. ఏంటి లేట్ అయిపోయావు? ఇంకా ప్రసాదం తయారు చేయలేదు, పంతులు గారు వచ్చేసారు, తాంబూలాలు రెడీ చేసుకోవాలి. రా 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 రా. ఇంకా వంట కూడా సగం సగమే అయ్యింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి. అవును, నీకు వంట వచ్చా? వద్దు, నువ్వు ఇంత అందంగా తయారై వచ్చావు. నువ్వు వంట చేసావనుకో నీ బట్టలు పాడైపోతాయి. అక్క పూజలో ఉంది, తనకి ఏం కావాలో చూసుకోమ్మా, సరేనా? ఈ లోపల నేను కూడా వంట చేసుకొచ్చేస్తాను. హే తన్వి, వచ్చేసావా? ఏంటి లేట్ అయింది? సంజు ఎప్పుడు వచ్చేస్తావని చెప్పాడు. సర్లే రా కూర్చో. సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చంటిదానికి పాలు కలిపే టైం అయింది. ఇదిగోండమ్మా. నేను వెళ్ళి పాలు కలుపుకొస్తాను. నువ్వు కొంచెం అక్షింతల్లో పూలు కలిపేవా? ఆ ప్లేట్ అందుకోండమ్మా. అమ్మా ఆ ఉత్తరం అందుకోండి, ఇక్కడ పెట్టండి అమ్మా. ఆ జాకెట్ ప్లేట్ అందుకోండమ్మా. అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా తీసుకోండి. సో ఆ పళ్ళు ఇటు బాబు. హ్యావింగ్ ఫన్? యా. సంజు ఇట్రా. ఆ పసుపు కుంకుమ అందుకోండమ్మా. తన్వి, పాపకు కొంచెం పాలు పట్టేసేవా? పడుకుంటుంది. ఈ పనులు నేను చూసుకుంటానులే. యా షూర్. అమ్మా ఆ పూలు గుచ్చడం అయిపోతే స్వామివారి దగ్గర పెట్టండి. ఓ అలాగే దీపాలకు పూలు కూడా తెప్పించండి. ఏంటి, ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకోలేదా? లేదు. నెమ్మదిగా లివింగ్ రూమ్ లో కూర్చో. జాగ్రత్త. బాబు అగ్గిపెట్టి అందుకోమా. ఓహో వచ్చేసావా? పొద్దు నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? పాప నీకు ఇచ్చేసిందా? లేచినప్పటి నుంచి ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఇచ్చేద్దామని రెడీగా ఉంటుంది. ఇలా ఇవ్వు. మా కాఫీ పెట్టడం వచ్చా నీకు? వచ్చు అంకుల్. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే. ఇదిగో ఏదో ముసలైన బీపీ షుగర్లు ఉంటాయేమో అని షుగర్లెస్ కాఫీ తెచ్చావు. ఎక్స్ట్రా షుగర్ వెయ్యి. ఇదిగో ఈ విషయం ఆంటీ తెలియనివ్వకు. అంటే మీకు షుగర్ ఉందన్నమాట. ఏంటి కాఫీ అడిగారా? ఏం అవసరం లేదు, ఇప్పటికే 10 సార్లు అయిపోయింది. పద మనం పూజ దగ్గరికి వెళ్దాం. సారీ. ప్రసాదం తీసుకున్నారా? వీడి చిన్నప్పటి నుంచి అంతే, అల్లరి ఎక్కువ. సరే నేను వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్క నిమిషం అమ్మా. ఇవ్వమ్మా. అయ్యో ఆంటీ ఇవన్నీ ఎందుకు? మొదటిసారి వచ్చావు, ఉండని అమ్మా. థ్యాంక్స్. ఇలాగా పూజలకి పేరెంటాలకి కాదు, ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా వస్తూ పోతూ ఉండు, సరేనా? సరే ఆంటీ, వస్తాను అంకుల్. అలాగే. వస్తాను ఆంటీ. మంచిది. బాయ్. పట్టుకో. ఒక 2 మినిట్స్ ఆగమ్మా, మాది కూడా అయిపోతుంది. అమ్మో వాళ్ళకి 1 మినిట్ అయినా 5 మార్క్స్ కట్ చేస్తాను సార్. బయలుదేరరా టాపర్లు. నీ రికార్డ్స్ నేను సబ్మిట్ చేసేస్తానులే. పక్క కూర్చో. వచ్చాడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ టీవీ గాడు. ఏంటి రికార్డ్స్ అయిపోయా? ఎలాగో పడట్లేదని ఫ్రెండ్షిప్తో అడ్జస్ట్ అయినట్టున్నా. ఇంతకీ సంగతి ఏంటి? టూరుకు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది. 4 టైమ్స్. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎవరు? అదే ఎవరైనా. ఓహో కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది. అయినో నువ్వు షాక్ అవడంలో తప్పు లేదు. నేనేంటి ఆ అమ్మాయికి పడిపోవడం ఏంటి? కానీ నేను డిసైడ్ అయ్యా సంజు, లైఫ్లో ఒక్కరితో సెటిల్ అవ్వాలి. తను ఎందుకు కాకూడదు? అందుకే నీ హెల్ప్ కావాలంటున్నా. అమ్మాయి నీకు పిడిపోయాక ఇంకా నా హెల్ప్ ఎందుకు భయ్యా? తను ఆడపిల్ల, పాపం మనసులో మాట చెప్పలేదు. అందుకే నేనే చెప్తామని డిసైడ్ అయ్యా. అది కూడా తను నన్ను ప్రేమిస్తున్న సంగతి తనకు తెలియకుండా నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నిన్ను మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమంటున్నా. అంటే భయ్యా మనలో అన్నమాట తంతదేమో. విషయం చెప్పద్దు.
కాలేజ్ అయిపోయాక క్యారిడార్లో వెయిట్ చేయించు. తర్వాత సంగతి నేను చూసుకుంటా. డన్, ఆల్ ది బెస్ట్. ఏయ్, వీడికి మెల్లకన్నేవరా, అందుకే తన్ను ఏమైనా చూస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. ఆడికి మెల్లకన్నా అయితే మనకు అనిపించాలరా, ఆడు మనల్ని చూస్తున్నాడు. ఇడ్లీ తెలియతే కర్మ. అయితే తన్వీకి మెల్లకన్నేవరా. నాకేం తక్కువ. కుంటూను కూడా చూడకుండా అలా కొట్టేసింది ఏంట్రా? కలర్ బ్లైండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తున్నారా? కొంచెం కష్టమేరా. భయ్యా వర్కౌట్ అయిందా భయ్యా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నేనంటే ఇష్టం లేదంట. తన కళ్ళు చెప్తున్నాను నేనంటే ఇష్టం అండి. ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. నీకేమైనా తెలుసా? వాళ్ళ ఎక్స్ ఆర్మీ మేజర్ అంటే భయ్యా. అనుకున్నా తనకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పపోతే ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పు. చిన్న పిల్లలు. డోంట్ వరీ తనవి. ఆ దేవుడు ఓటమిని ఒప్పుకొని నువ్వు కోరుకుంటున్నట్టు ఎప్పటికైనా నా దగ్గరికి పంపిస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. వీడిని కుమ్మేయడమే కరెక్ట్. ఏం పుట్టుకు పుడతారు, ఎందుకు పుడతారు, ఇంకెందుకు పుడతారు? మమ్మల్ని సాధించడానికి తప్ప. నీతో నీ పిల్లలతో వేగలకు చచ్చిపోతున్నాను. చూడు నాన్న, చూడు మీ బావ చూడు ఎలా కూర్చున్నాడో చలనం లేకుండా. గుడ్లగూబ మొహం వేసుకునేవాడును. అక్కడ చంటోడికి డైపర్ చేంజ్ చేయాలి గంట నుంచి. దాంతో హోంవర్క్ చేయించాలి. నేను పక్కన వంట చేస్తున్నాను, ఆన్ కాల్ లో ఉన్నాను. ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. వీడికి మాత్రం ఇవేవి పట్టవు. దిమ్మలాగా ఎలా కూర్చున్నాడు చూడు, ఎదవ సచ్చినోడు. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇందాక నుంచి చూస్తాను తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను కొడితే బాగా చెప్తున్నాను. ఏంటి ఏంటి ఏం చేస్తావు? ఏం చేయగలవు? చేస్తావా? దమ్ముంటే చెయ్యి. చాలే పో, వెళ్ళు వంట చేసుకో. నేను చెయ్యను. ఏం పెగ్గలవు? ఏం పీకలేను కదా. యా. మూసుకుని పడు. ఇవాళ నీకు ఫుడ్ లేదు. బయటికి వెళ్ళి తినడానికి కూడా వీల్లేదు. ఒకరోజు మాడితే తెలిసొస్తుంది ఎదవ సచ్చినోడికి. అసలు ఏమైంది? ఏమో గుర్తులేదు. 4 మాయ మాటలు చెప్పేసరికి పడిపోయానయ్యా ఈ చిప్ప మొహానికి. రాసి పెట్టుంది. అప్పటికి మా నాన్న చెప్తానే ఉన్నాడు, వీడు చిప్ప మొహం ఇంకొకసారి మళ్ళీ ఆలోచించుకోవే అని. విన్నానా? వినలేదు. ఆ రోజుల్లో రోజు ఇందిరా పార్క్ లో కలిసేవాళ్ళం నాన్న. రోజు పువ్వులు తెచ్చిచ్చేవాడు. ఆహా, లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నా. ఆహా, ఇప్పుడు తెలిసొచ్చింది. ఈడు పొద్దునే లేచిన తర్వాత పరుపు సర్దాలి, ఈడి బట్టలు ఉతకాలి, ఈడెళ్ళొచ్చిన తర్వాత బాత్రూమ్లు కడగాలి. వీడి పుణ్యమాని ఇద్దరిని కన్నాను కదా, వాళ్ళ ముడ్లు కడగాలి. మళ్ళీ వీళ్ళు మెక్కడానికి నేనే వంట చెయ్యాలి. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ నేను వీడికి సంపాదించి పెట్టాలి. గుడ్లగూప మొహం వీడును. ఈ చింపాంజీ మొహం గడికి ఇంకోటి కనివ్వాలంట. ఉన్న ఇద్దరు సరిపోనట్టు కనిచ్చేస్తారు. ఇక్కడ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం చేత కాదు. ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి తాగుతాడా? మళ్ళీ బాటిల్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చుగా. ఏం బలుపా, అది కూడా నేనే పెట్టాలా? పెళ్లికి ముందు 4 రోజులు వీడితో కలుసుంటే తెలుసుండేది వీడి బాగోతం ఏంటో. అయినా ఇప్పుడు అనుకునే లాభంలే. నువ్వైనా చూసి నేర్చుకోనాయనా. ఎవరినైతే చేసుకుంటావో వాళ్ళు మనలాగే మనుషులే అని గుర్తు పెట్టుకో. లేదు ఎర్రగా బుర్రగా ఉంది కదా అని రోడ్డు మీద కనిపించి నీ ఎవరినో చేసుకున్నావనుకో, అది కాస్త వీళ్ళంటి తెలియదనుకో, అవుట్. నీ లైఫ్ నా. ఏదో ప్లాన్ అని చెప్పి బ్యాంకాక్ డబ్బులు ఎవడిస్తాడరా ఇటు బాబా? జంగల్ మే మంగల్. ఏదో తేడండి. తేడాలు వచ్చినాయో తోడలు వస్తాయి. నాన్న జంగల్ మే మంగల్. ఆబ్వియస్లీ షాపింగ్ ఫస్ట్. బ్యాంకాక్. బ్యాంకాక్. ఓ, మరి మన అమ్మాయి? మన అమ్మాయి మొన్నే కదా కాలేజ్ టూర్ వెళ్ళి వచ్చింది. పైగా ఈ ఆఫర్ నాకు నీకు చింటూ గడికి మీ నాన్నకని. మరి వాళ్ళకి మన పేర్లన్నీ ఎలా తెలుసండి? మనకు బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి మన పేర్లు తెలియవేంటే? పైగా డేటాబేస్ లో ఉంటాయి. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. ఓకే నానా, నా టాస్ నేను సర్దుకుంటా. ఓ అంకుల్. एयरपोर्ट 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 में पकड़ दे. अपने को मालूम है टीचर, टेंशन न करो. ओ हिंदी ना भैया, एयरपोर्ट उस तरफ है. बोला ना, अपने को मालूम है.
फिर किधर जा रहे हो? तुम लोगों को यहीं छोड़ दो बोले। कौन बोले? वो सब अपने को मालूम नहीं। पैसे निकालो और गाड़ी में से निकलो, ఏంటి पैसे भी वाला? नहीं तो क्या फुकट में छोड़ू? ఓకే గైస్ మీరు రెడీ కదా? ఇదిగో ఈ మ్యాప్ పట్టుకోండి, ఈ మ్యాప్ లో చెప్పినట్టు ఫాలో అయిపోండి. చూస్తుంటే అర్థమైపోతుంది మీరే విన్నారు సరే. గెట్ గోయింగ్ గైస్. ఆగరా, ఏంట్రా నాటకాలు తప్పుతున్నారు? ఎవరు మీరు? సార్ జంగల్ మంగళ షో కోఆర్డినేటర్ సార్. అయితే మమ్మల్ని ఎక్కడ దింపేశారండి? ఈ పాటికి మేము బ్యాంకాక్ ఫ్లైట్ లో ఉండాలి కదా. మీ బాస్ ఫోన్ చేయి. ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. ఐ విల్ మీట్ యు ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ప్లీజ్ 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 కామ్ డౌన్ సార్. యాక్చువల్ గా జంగల్ మంగళ షో విన్ అయిన వాళ్ళకి బ్యాంకాక్ ట్రిప్ అని చెప్పి డిసైడ్ చేయండి సార్. అయితే కానీ ఈడు ఇంటర్వ్యూలో పెన్సిల్ పెట్టడం వల్ల కంప్యూటర్ లో వైరస్ వచ్చేసి మిమ్మల్ని ముందే విన్నర్ గా డిసైడ్ చేసింది సార్. అయితే దాని ప్రకారం మిమ్మల్ని ఇప్పుడు బ్యాంకాక్ ట్రిప్ పంపించాలి కదా. కదా అలాగని గేమ్ పెట్టకుండా మనం పంపించాలనుకో మిగతా షో కండిషన్స్ ఒప్పుకోరు కదా. అందుకే మీరు మాతో కొంచెం కోఆపరేట్ చేయండి. చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. మీరు మాత్రం ఏం చెప్పొద్దు, ఏమాత్రం వంగద్దు. ఇక్కడ మేము ఎక్కువసేపు ఉన్న డౌట్ వస్తుంది. ఈ మ్యాప్ పట్టుకోండి. నెక్స్ట్ ఏ లారీ తలారీ ఎక్కండి. వాళ్ళు అక్కడ దింపితే అక్కడ దిగిపోండి. ఈ మ్యాప్ బట్టి ఫాలో అయిపోండి. విన్నర్స్ మీదే బ్యాంకాక్ ట్రిప్ పార్టీ లక్షలు మొత్తం మీదే. గెట్ గోయింగ్ అయితే డబ్బులు పోయాడు. అయ్యో నాన్న, ఏమైంది నాన్న మీకు? నాన్న మీ అల్లుడు మిమ్మల్ని చంపేశాడు నాన్న. నాన్న ఏమైంది? నిద్రపోతున్నారా నాన్న? నాన్న నిద్రపోతున్నారండి. ఏడ్చేయాలి. భయం వేస్తే అలా కళ్ళు తెరుచుకుని పడుకోవడం నాన్నకి అలవాటు. నేను మర్చిపోయాను. ఒరేయ్, ఆ మ్యాప్ అలాగే. అమ్మా ఏంటండి ఈ తిప్పలు? అయ్యో దేవుడా. హా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అటు వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? అటు వెళ్ళాలి. ఎటు రావడం కుదరదు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లంచ్ టైంకి అక్కడికి వెళ్ళకపోతే మనకు ఫుడ్ కూడా దొరకదు. లంచ్ మాట దేవుడు ఎరుగు. నాకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే కావాలి. అప్పుడే ఒక అడిగైనా వేయగలుగుతాను. పిజ్జా కూడా కొనివ్వలేదు రాత్రి. అదిగో చిప్స్ ఉన్నాయి, తింటావచ్చుగా. అయిపోయినాయా? ఇప్పుడు అయిపోయినాయి అంటే బ్రేక్ఫాస్ట్ పడితేనే గానీ నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. మీరు ఏం చేస్తారో చేసుకోండి. చెట్టు చీర ఒకటి. నానా ఇంతకంటే ఎక్కువ కడితే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. చెంటు చెంటు అరే చెంటు, నేనే రా. ఆపరా. రాత్రంతా ఆలోచించాను రా. నిజమే, ఈ అడవిలో మనం బతికి బట్టకట్టాలంటే మానవ శక్తి సరిపోదు, దైవ సహాయం కావాలి. నాన్న మొన్న నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూసాను. దాంట్లో హీరో ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి అడవిలో పడిపోతుంది. నాన్న కష్టాలు పడతాడు. ఎలారా దేవుడు అని బాధపడితే ఒక బంతి రూపంలో దేవుడు వచ్చి అతన్ని రక్షిస్తాడు. శభాష్ రా చెంటు. అయితే నువ్వు దేవుణ్ణి రెడీ చేయి, నేను నైవేద్యం తీసుకొస్తాను. శభాష్ రా. చేస్తాను రా. 2 నిమిషాలు అంటావు, గంట చేస్తావు. ఏంట్రా నువ్వు కూడా మీ బావలా మాట్లాడతావు? పట్టుకొని నుంచో. నిజంగా షర్ట్ నీకు చాలా బాగుంటుంది. అరే చెప్తున్నా కదా, నిజంగా హ్యాండ్సమ్ ఉంటావు. సరే. ఏ సంజు, నువ్వేంటి ఇక్కడ? అక్క షాపింగ్ అంటే ఏది ఎక్కడుంది? మందిర్లో ఏదో సేల్ అంట, వెళ్ళింది. మందిర్లో 50% సేల్. బ్యాగ్ పట్టుకొని ఇప్పుడు వస్తాను. ఎందుకే 3 బ్యాగులు నిండా కొన్నావు కదా. 2 minutes లో వస్తాను. ఇప్పుడే అంటావు 2 గంటలు చేస్తావు. పట్టుకుని నుంచోండి, ఇప్పుడే వస్తాను. కమ్. అంతా ఓకే కదా? ఏంటది? అదే నీకు అక్కకి ప్రాబ్లమ్స్ అన్నీ ఓకేనా అని. ప్రాబ్లమా? ఓ, నువ్వు ఆ రోజు చూసిందా? జస్ట్ ఏదో చిన్న గొడవది.
థ్యాంక్ గాడ్ ఐ వాస్ సో స్కాడ్. మీరిద్దరూ ఎక్కడ సెపరేట్ అయిపోతారేమో అని భయపడ్డాను. సెపరేటా? ఏంటి అంత చిన్నదానికా? ఏంటి అది చిన్న గొడవ? చూడు నాన్న, గొడవలేని సంసారం అనేది ఉండదు. చిన్నదో పెద్దదో అవి కామన్. కానీ గొడవలు పడ్డం, సారీ చెప్పుకోవడం, మళ్ళీ గొడవలు పడ్డం, మళ్ళీ సారీ చెప్పుకోవడం చిరాకు ఉండదా? ఇక లాభం లేదు నాన్న, నీ టైం వచ్చేసింది. గీతోపదేశం చేయాల్సిందే. పార్థ, అడుగు నాయన, నీ సంశయం ఏమి? ఎలా స్వామి? ఈ ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఓపెనింగ్ క్వశ్చన్ బౌన్సర్ అయితే ఎలా నాయనా? ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేయి. సరే స్వామి. ఈ ఆడవాళ్ళతో వచ్చే గొడవల్లో గెలవడం ఎలా? చాలా ఈజీ క్వశ్చన్ అడిగావు నాయన. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అదేంటి స్వామి? అదంతే నాయన. ఆడవాళ్లతో పెట్టుకున్న ఏ గొడవల్లోనూ గెలిచిన మగాడు లేడు. మరి ఆ రోజు మీరు వెళ్ళిపోకుండా అన్నన్ని తిట్లు తింటూ అక్కడే ఎందుకు కూర్చున్నారు స్వామి? ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేనని నేను ఉండేవాణ్ణి కాదు నాయనా. అదేంటి స్వామి? కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏం భయం లేదు, నీ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. పోనీ ఇది చెప్పండి స్వామి, నాకు అసలు వాళ్ళతో గొడవలే వద్దు, ఏం చేయాలి? పిచ్చివాడా, అది నీ చేతుల్లో లేదు నాయనా. పోనీ ఒకవేళ గొడవ వచ్చిందే అనుకోండి, ఇప్పుడు నా తప్పైతే నేనేం చేయాలి? తన తప్పైతే అలా డీల్ చేయాలి? పిచ్చి పార్థ, తప్పు ఎవరిదైనా సారీ నువ్వే చెప్పాలి నాయనా. ఎందుకు స్వామి? ఎందుకంటే మనం లాజికల్ గా ఆర్గ్యూ చేస్తాం, వాళ్ళు లాజిక్ తో సంబంధం లేకుండా మాట్లాడతారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ నాయనా. వాళ్ళే ఎందుకు కరెక్ట్ స్వామి? లాజిక్ తో సంబంధం ఉన్న వాళ్ళకే తప్పు ఒప్పుల వ్యత్యాసం ఉంటుంది నాయనా. సంబంధం లేని వాళ్ళు ఎప్పుడు కరెక్టే. ఇలా అయితే ఎలా స్వామి? ఇలా అయితే ఎలా కాదు నాయనా, ఎలాగైనా ఇలానే పార్థ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తండ్రి? ఏది ఏమైనా వాళ్ళు మాత్రం ట్యాప్ విప్పకుండా చూసుకో నాయనా. ట్యాప్ ఏంటి స్వామి? నీళ్ల కొళాయి నాయనా, వాటితో సునామీలు పుడతాయి, జాగ్రత్త. యాండి బిల్లింగ్ ఇవెవరి పట్టుకో. చీరలు పట్టుకుంటా. మంచి డీల్స్ వచ్చాయి కదక్క. ఎస్ ఎస్, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. నెక్స్ట్ సాటర్డే బ్రిసాలో ఉందంట, వెళ్దామా? ఓ ఎస్, వెళ్దామండి సాటర్డే. ఏంటి నాన్న నువ్వు ఈ మధ్య అసలు ఇంటికి రావట్లేదు? ఇవాళ సేమియా చేస్తాను, సాయంత్రం తప్పకుండా రా. సరే. ఓకేనా? ఇటివ్వండి. చలో దెన్ బయలుదేరుతాను. బాయ్ అక్క. బాయ్. Okay, సాయంత్రం bye. తప్పకుండా రా. సారీ అమ్మా. బాగుందమ్మా, కానీ సినిమాలో కొన్ని చేంజెస్ చేయాలమ్మా. క్లైమాక్స్లో ఒక ఫైట్ కావాలి. ఇప్పుడు మన తులసి గారి ఖాళీ ఉన్నాడు కదా, మన తులసి గారు వెళ్ళి హీరో గారి మీద రివెంజ్ తీసుకోవడానికి హీరో గారి పాస్పోర్ట్ దొబ్బేస్తారనమాట. సో న్యాచురల్లీ హీరో గారు పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ 30-40 మంది ఫైటర్స్ చెన్నై నుంచి ఫైట్ మార్చారు. ఒక రేంజ్ ఫైట్, బొంబాస్టిక్. ఆ తర్వాత న్యాచురల్లీ హీరోని కిడ్నాప్ చేయడం, ఆ ఫ్లో అంతా నువ్వు వెళ్ళిపో. నాకు మాత్రం క్రియేట్ ఎక్కర్లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సార్ ఎందుకండి, తప్పదంటారా? నువ్వు ఫిక్స్ అయిపో అమ్మా, సూపర్ ఉంటది. నువ్వు వెళ్ళి స్క్రిప్ట్ తీసుకుంటారా, ఇండస్ట్రీని మార్చేద్దాం. బిలీవ్ మీ. సరే సార్. ఇంతకీ హీరో వాట్ క్వశ్చన్ ఇస్ ఇట్ యార్? నేనే. ఏమైంది? బాగుంది కానీ చేంజెస్ చేయాలన్నాడు. దీనికి ముందు 30 మంది అదే మాట అన్నట్టున్నారు. యా బట్ యాక్షన్ సీక్వెన్స్ కావాలంటున్నాడు. అవును, ఇక తులసిగా అడుగుతున్నాడా? గుర్తున్నాడు. ఏ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు నేను కిడ్నాప్ చేశాను చూడు, దానికి ముందేమన్నా తులసి గారిని పాస్పోర్ట్ దుబ్బేయటం, నువ్వు పాడుకున్న ఫ్యాక్టరీకి వెళ్ళి ఆడితో ఫైట్ చేయడం అంటే ఉంటుంది. చిచి, ఆడుతూ నాకు ఫైట్ ఏంటి? యాప్ రాసడవా? నేను అదే అనుకున్నానులే, ఆయన ఆడుతూ నీకు ఫైట్ ఏంటి? యాప్ రాసడవా? నువ్వు కలర్లో కథలు చాలా రాసుకుంటున్నావే, లైక్ తీసుకో. సర్లే కానీ మనం గెట్ టుగెదర్ వేసుకుని చాలా రోజులైందిరా. లెట్స్ మీట్ అప్ దిస్ వీకెండ్. చూద్దాంలే. ఏమైంది? ఏం లేదే, నిన్ను డ్రాప్ చేశాక తన్వీని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పికప్ చేసుకోవాలి. అలిగింది మేడం. ఓ, ఇంకా కొట్టుకుంటున్నారా? డౌటా? ఏమన్నా అండి? నేనేమంటానే అంటే పొద్దున్నే స్నానానికి వెళ్తూ టవల్ మర్చిపోయాను, అందుమంటే రా దాంతో అంటే నీకు టవల్ అందివ్వడానికే ఉన్నానని చెప్పి. ఓ, ఇంత చిన్న విషయానికి అలాగదే. అంటే నిన్న కూడా మర్చిపోయాను అనుకో, మొన్న కూడా. సర్లేదే, నీదే డాడీ ఎందుకని వారం రోజుల నుంచి షాపింగ్ షాపింగ్ అని దొబ్బేస్తుంది. అరే డబ్బులు ఇస్తాను, మీ అమ్మతో షాపింగ్ ఎలా అంటే ఎందుకు? అసలు నేను ఎందుకే మధ్యలో వేస్ట్గా క్యారీ బ్యాగులు పెట్టాను. కాకపోతే అలా చెప్పు మరి. సరే.
నీ పాటలు నువ్వు పడు కానీ ఫ్రైడే ఫోన్ చేస్తాను, లేదు సాటర్డే మార్నింగ్ ఫోన్ చేస్తాను. మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే గెట్ టుగెదర్, లేదా మీరు ఎప్పుడు కలిసి ఉంటే ఎప్పుడు గెట్ టుగెదర్ రా. సర్లే. అవును, ఈ జీప్ ఏమైంది? నాకు పెళ్ళైంది. అంటే జీప్ తను వాడుతుందా? బైక్ నేను వాడుతున్నా. ఓ ప్లీజ్ రా బంగారం, ఇంటికి వచ్చేరా. అసలు ఈ యాంగిల్లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చాక్లెట్. ఓ పోనీ నెక్లెస్? So cute! Oh my god, Sanju! తనను చూసావా? చూశాను కానీ పెళ్ళి అయిపోయినట్టుంది కదరా. మరి అదే చెప్తున్నా, పెళ్ళైనా ఇంకా నన్నే చూస్తుందని.